అందరికీ నమస్కారం. నేను మిదినిత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి గూడ్ స్ట్రెయిన్ లాగా ఇప్పటి వరకు ఉంది. 29th మే 2025 వరకు గుడ్ స్ట్రెయిన్. ఆ తర్వాత నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయిపోతుంది. వీళ్ళకి గురుడు అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ గురుగ్రహం మనకు ఇప్పుడు మిథునంలోకి వచ్చేస్తున్నాడు భాగ్యంలో. 14th మే 2025 వచ్చిన మరుక్షణం తులారాశి వారందరూ కూడా నెంబర్ 1 హీరోలు అయిపోతారన్నమాట. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ అత్తగారుల పేరు మీద ఉన్నటువంటి స్థలాలని వీళ్ళ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు వీళ్ళు అష్టమ గురుడు ఉన్నాడు కదా, ఆ టైంలో వీళ్ళు అమ్మి పారేశారు భార్య అత్తగారుల పేరు మీద ఉన్నటువంటి స్థలాలని. సో వీళ్ళు ఎప్పుడున్నా రాజాలే. ఈ తులారాశి వారు ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఇది ఇచ్చేటటువంటి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే మనకి ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులు తొక్కిపడేశారు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మొండివాళ్ళు అయిపోతారనమాట. పంచమ రాహు వల్ల వీళ్ళు చెప్పిందే అవతల వాళ్ళు వినాలి అంటారు. అసలే తులారాశి వాళ్ళు ఎడ్డమంటే తెడ్డమంటారు. ఇప్పుడు 6వ ఇంట్లోకి మనకి ఈ యొక్క శని మరి మార్చ్ 29, 2025లో మనకి షష్ఠ స్థితిగతుడు అవడం ద్వారా ఆయుర్దాయం పెరగడానికి అవకాశాలు ఉంటాయి, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క కేతువు కూడా మనకి ఇంతవరకు ఛాదస్తంతో చంపేసింది. ఈ తులారాశి వాళ్ళంతా కడిగిన ఇల్లే 4 సార్లు కడగడం, చెప్పిందే 4 సార్లు చెప్పడం, ఇలా ఉన్నటువంటి వాళ్ళు కూడా అచానక్ ఆకస్మికంగా వీళ్ళంతా కూడా మేధావులు అయిపోతారు. లాభంలోకి వచ్చినటువంటి కేతువు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు, భక్తిని ఇచ్చేస్తాడు. ఎప్పుడు కూడా వీళ్ళు తులారాశి వాళ్ళు అంతా కూడా ఎక్కువ రెస్టారెంట్స్లోను ఎంజాయ్మెంట్ ప్లేసెస్లో కనిపించేటటువంటి వీళ్ళు ఎప్పుడో అరుదుగా దేవాలయాల్లో కనబడేవారు. ఇప్పుడు ఈ 2025 మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా తులారాశి వాళ్ళే అనమాట. చక్కగా దేవాలయ సందర్శనాలు, గురుక్షేత్రాలు, మెడిటేషన్ సెంటర్స్, పూజలు పునస్కారాలు చేసుకోవడం ఈ విధంగా ఉంటుంది. అంతేకాదు ఈ తులారాశి వాళ్ళంతా కూడా విదేశాలు వెళ్ళిపోతారనమాట. ఆల్రెడీ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండిపోవడం, స్టకప్ అయిపోవడం అనేటటువంటివి జరిగినాయి. వీసాలు, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇలాంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్తారు. స్త్రీలంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనేటటువంటివి జూన్ నెల నుంచి స్టార్ట్ అయిపోతాయి. అండ్ వీళ్ళు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్ రావడం కూడా వీళ్ళకి ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారంతా కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఆఫ్టర్ జూన్ వేసుకోపోయి అప్పటి నుంచి ఇంకా వీళ్ళు ఇల్లులు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మ్యారేజెస్ కోసం లైన్లో నుంచున్నారు. వీళ్ళంతా కూడా తులారాశి వాళ్ళకి చాలామందికి అష్టమ గురుడు స్తంభించేశాడు అనమాట. ఎవరిని పెళ్లి చేసుకోనివ్వలేదు. వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అప్పులు తెగిప్పించేశాడు వద్దంటే. ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా సంపాదించేసి తీర్చేయడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే బంధువులు ఇళ్లకు వెళతారు. వీళ్ళు మంచిగా చక్కగా రండి అని వాళ్ళు చాలా రెస్పెక్ట్గా వీళ్ళని పిలవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కూడా ఈ తులారాశి వాళ్ళు అడగకుండా వీళ్ళే ఇంటర్ఫియర్ అయిపోయి వీళ్ళు సాల్వ్ చేసేస్తారు. వాళ్ళ బంధువుల యొక్క పిల్లల మ్యారేజెస్ జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ యొక్క కాళ్ళు కడిగేసి వీళ్ళు అవతల వాళ్ళకి బట్టలతో సహా మొత్తం వాళ్ళ కట్నాలు కూడా అవసరమైతే వీళ్ళే ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు. అయితే వీళ్ళు ఒక్కటి మాత్రం ఇంకా జరగదు. ఈ తులారాశి వారికి సివిల్ కేసెస్ జరుగుతున్నాయి అన్నమాట. సో కోర్టులో అవి 20 సంవత్సరాలుగా కంటిన్యూషన్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా బెంచ్ మీదకి రానటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కేసు కొంత పురోభివృద్ధి జరుగుతుంది తప్ప ఫైనల్ సొల్యూషన్ అనేటటువంటిది ఇంకా రాదు. ఈ తులారాశి మహిళలంతా కూడా వాళ్ళ స్వేచ్ఛకు అడ్డులేదు కాబట్టి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారు. సో వీటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మరి ఈ తులారాశి వారికి రెమెడీస్ ఖచ్చితంగా చేయాలి. మరి పంచమ రాహు వచ్చాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే జగన్మాత అయినటువంటి దుర్గాదేవి యొక్క పాదపద్మాలకి, మన బెజవాడ కనకదుర్గమ్మ పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవాలా. ఓం దుర్గాయై నమః అని చెప్పేసి, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిన సదయే జయ జయ
అంటూ ఈ మంత్రంతో చేసుకోవాలా. ఓం నమ శివాయ మంత్రంతో శివలింగాన్ని శివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా మనము అది కూడా దట్టు మనము ఈ శనివారం నాడు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి.